ఓకే. హాయ్ అందరికి. సమ్మర్ స్లామ్ నైట్ 1 అయిపోయింది. సీఎం పంక్ ఓడిపోయిండనమాట. టైటిల్‌ని గెలిచి ఓడిపోయిండు ఆ క్యాషిన్ వల్ల. సో, ఇప్పుడు సీఎం పంక్ కోసం నెక్స్ట్ ప్లాన్స్ ఏముంటాయి? అండ్ మన రోమన్ రెయిన్స్ మ్యాచ్‌లో గెలిచిండు. అండ్ రోమన్ రెయిన్స్ కోసం నెక్స్ట్ ప్లాన్స్ ఏంటివి? అండ్ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ మన ట్రిపుల్ హెచ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిండు. సో, వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ. వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయిందన్నమాట. సో, అందుకోసమే ఇక మనం డైరెక్ట్‌గా అప్డేట్స్ గురించి మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా మన సీఎం పంక్ గురించి మాట్లాడదాం. సో, మన సీఎం పంక్ టైటిల్‌ని గెలిచినప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయిండు. ఆ ఫోటోస్ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయన్నమాట. అండ్ కొంతమంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సూపర్ స్టార్స్ కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ కూడా ఆ ఫోటోస్‌ని చూసి సీఎం పంక్‌కి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడండి. మన రియా రిప్లీ ట్వీట్ చేసింది మన సీఎం పంక్ కోసం. సో, ఆ టైటిల్‌ని సీఎం పంక్‌కి ఇవ్వండి అని మన రియా రిప్లీ ట్వీట్ చేసిందనమాట. సో, అంత ఎమోషనల్‌గా ఉన్నాయి మన సీఎం పంక్ ఫోటోసు. అండ్ చాలామంది ఫ్యాన్స్ సీఎం పంక్‌కి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. ఆ టైటిల్ గెలిచి ఓడిపోయిన తరువాత. అండ్ ఒక సూపర్ స్టార్ ఉన్నారు మన డబ్ల్యూడబ్ల్యూఈలో. ఆ సూపర్ స్టార్ మాత్రం కర్మ అనేది ఎవరిని ఇడిచిపెట్టదు. సో, అనుభవించి తీరాల్సిందే. సో, మనం చేసిన పనులే మనకి కర్మ రూపంలో తిరిగొస్తాయని ఒక సూపర్ స్టార్ అన్నారన్నమాట. ఆ సూపర్ స్టార్ ఇంకెవ్వరు కాదు మన డ్రూ మ్యాకెంటైర్. సో, మనకి రెసల్‌మేనియా టైమ్‌లో సేమ్ ఇదే సిట్యుయేషన్ అన్నమాట మన డ్రూ మ్యాకెంటైర్‌ది. సో, డ్రూ మ్యాకెంటైర్ టైటిల్ గెలిచిండు. గెలిచిన తర్వాత డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ దగ్గరికెళ్ళుండే. సీఎం పంక్ అక్కడే కూర్చొనుండే. సీఎం పంక్ దగ్గరికెళ్ళి కొంచెం ఎక్స్‌ట్రా చేసిండన్నమాట. అప్పుడు మన సీఎం పంక్ అటాక్ చేసిండు. అండ్ దాని తర్వాత క్యాష్ ఇన్ జరిగింది. సో, డ్రూ మ్యాకెంటైర్ గెలిచిన రోజే అప్పుడే ఇగ మన వెంటనే డ్రూ మ్యాకెంటైర్ ఆ టైటిల్‌ని లాస్ అయిండన్నమాట. సో, నాకు ఈ విధంగా జేషిండు. అండ్ నా క్యాషిన్‌ని గూడా ఫెయిల్ జేషిండు. సో, ఇంత జేసిన మనిషికి సో, కర్మ అనేది బ్యాక్ వచ్చేస్తది. ఈరోజు వచ్చింది అని డ్రూ మ్యాకెంటైర్ మాట్లాడిండన్నమాట. సో, మన డ్రూ మ్యాకెంటైర్ కంటే తక్కువ టైం అన్నమాట మన సీఎం పంక్ తొందరగా లాస్ అవ్వడం అనేది టైటిల్. సో, మన డ్రూ మ్యాకెంటైర్‌ది 5 మినిట్స్ అంటే చేంజ్ ఉంది. సో, మన సీఎం పంక్‌ది గూడా కొంచెం సేమ్ అన్నమాట 5 మినిట్సే. బట్ కొన్ని సెకండ్స్‌ల తేడా ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో. కొన్ని సెకన్లు ఎక్కువగా మన డ్రూ మ్యాకెంటైర్ టైటిల్‌ని హోల్డ్ చేసిండన్నమాట. ఎంతైనా ఇద్దరు 5 మినిట్స్‌లో టైటిల్‌ని లాస్ అయిందన్నమాట. సేమ్ క్యాష్ ఇన్ వల్లనే వాళ్ళిద్దరూ టైటిల్‌ని లాస్ అయినారు. సరే, టైటిల్‌ని అయితే లాస్ అయిండు మన సీఎం పంక్. ఇదంతా ఓకే. ఫ్యాన్స్ సపోర్ట్ ఓకే. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది మన సీఎం పంక్ కోసం? సో, నెక్స్ట్ ఏముంటది? మన సీఎం పంక్ కంపల్సరీగా సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేస్తారన్నమాట. ఇప్పుడు సెత్ రాలిన్స్‌తోనే ఫ్యూడ్‌లో ఉంటారు. ఎందుకంటే అప్పుడు నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో కాస్ట్ చేసిండు. ఇప్పుడు మనకి సమ్మర్ స్లామ్‌లో గూడా కాస్ట్ చేసిండు. టైటిల్‌ని గెలిచిన తర్వాత క్యాషింగ్ చేసిండు. సో, ఇక సీఎం పంక్ ఊరుకుంటారా? సీఎం పంక్ అస్సలు ఊరుకోరన్నమాట. నెక్స్ట్ రాలో మేబీ మనకి మన సీఎం పంక్, సెత్ రాలిన్స్ గురించి మాట్లాడొచ్చు. బ్రాల్ ఏమైనా జరగొచ్చు. అండ్ సెత్ రాలిన్స్ కూడా కంపల్సరీగా రాలో వస్తారు. అప్పుడు బ్రాల్ ఏమైనా జరగొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ సెట్ అయినా సెట్ అవ్వచ్చన్నమాట. సీఎం పంక్ అయితే కంపల్సరీగా మన సెత్ రాలిన్స్ టీమ్‌తోనే ఫ్యూడ్‌లో ఉంటారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇది సీఎం పంక్ కోసమైతే. అండ్ ఇప్పుడు మనకి నైట్ 1 అయితే అయిపోయింది గదా! సో, మన ట్రిపుల్ హెచ్ ఒక మాట చెప్తున్నాడన్నమాట. మీరు చూసింది ఏం లేదు. అంటే ఇంకా చాలా ఉంది. మీరు నైట్ 1లో చూసింది అస్సలు ఏం లేదు. నైట్ 2లో వేరే లెవెల్ ఉంటది అన్నట్టుగా ఈ టైప్‌లో మన ట్రిపుల్ హెచ్ మాట్లాడిండన్నమాట. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత ట్రిపుల్ హెచ్ చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ట్రిపుల్ హెచ్ చెప్పేది ఇదే. బట్ అక్కడ చూస్తే ఏముండదు. అంతా డొల్లనే అన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. అండ్ ఇంకొకటి ఈరోజు నైట్ 1లో అంటే మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయకపోయుంటే, సో, ఈ షో గూడా అంత సక్సెస్ అయ్యేది కాదని చాలామంది ఫ్యాన్స్ ఫీలింగ్ అన్నమాట. నైట్ 1ని సేవ్ చేసింది మన సెత్ రాలిన్స్ అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. బట్ ఇందులో వాస్తవం ఉందన్నమాట. అంటే ఇప్పుడు సీఎం పంక్ గెలిచినా సరే ఒక సర్ప్రైజ్ అనేది ఉండాలి. సో, నైట్ 1లో ఏం సర్ప్రైజ్ లేదు. డైరెక్ట్‌గా టైటిల్స్ చేంజ్ అయినాయి గానీ, ఒక సర్ప్రైజ్ అనేది లేదు. బట్ సెత్ రాలిన్స్ రావడం అనేది, క్యాష్ ఇన్ చేయడం అనేది పెద్ద సర్ప్రైజ్ అన్నమాట ఫ్యాన్స్ అందరికీ. సో, సెత్ రాలిన్స్ సేవ్ చేసినారని నైట్ 1ని ఈ టైప్‌లో ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఇది కరెక్టా కాదా? మీకేమనిపిస్తుందో దీని గురించి కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మన ట్రిపుల్ హెచ్ ఈరోజు జరిగిన నైట్ 1 మ్యాచెస్ గురించి బానే మాట్లాడిండు. బట్ మన కరియన్ క్రాస్ గురించి మాట్లాడలేదన్నమాట. సో, కరియన్ క్రాస్ మ్యాచ్ గురించి అస్సలు పట్టించుకోలేదు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ మాత్రం వి వాంట్ కరియన్ క్రాస్ అని చాంట్ చేసినారన్నమాట. సో, ఈ మంత్‌లో మన కరియన్ క్రాస్ అంటే కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అవ్వబోతుంది. సో, చూడాలి మరి ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తదా? సో, ఇప్పుడు గనక డబ్ల్యూడబ్ల్యూఈ క్రాస్‌ని రిలీజ్ చేసిందనుకో,
ఆ ట్రూత్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు క్రాస్ విషయంలో కూడా అదే జరగబోతుందన్నమాట. సో, దాదాపుగా డబ్ల్యూడబ్ల్యూఈ అలా చేయదు. సో, ఒక్కసారి అలా జరిగింది. సో, మళ్ళీ జరిగే ఛాన్స్ అయితే ఉంటది. సో, దానికంటే ముందు అది జరగక ముందే మన డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం కేర్ తీసుకుంటే మంచిగుంటదన్నమాట. మన కరియన్ క్రాస్ విషయంలో. ఎందుకంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ చాంట్ చేస్తున్నారు కాబట్టి. చాంట్ చేయకపోతే అది వేరే విషయం. బట్ చాంట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం కేర్ తీసుకొని స్టెప్ మూవ్ అవ్వాలన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ మన ట్రిపుల్ హెచ్. అండ్ ఈరోజు మన సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌ని ప్రొడ్యూస్ చేసింది ఎవరో తెలుసా? మన యాడమ్ పియర్స్. యాడమ్ పియర్స్ ఈ మ్యాచ్‌కి ప్రొడ్యూసర్ అంట. సో, ఈ మ్యాచ్‌ని దగ్గరుండి ప్రొడ్యూస్ చేసినారన్నట్టుగా ఈడొక అప్డేట్ వచ్చింది. అండ్ యాడమ్ పియర్సే కాదు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారన్నమాట ఈ మ్యాచ్‌కి ప్రొడ్యూసర్‌గా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. సెత్ రాలిన్స్ పైన పిచ్చి పిచ్చి రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో, ఈ రూమర్స్ ఇన్నాక కొంచెం మైండ్ బ్లాక్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే మన సెత్ రాలిన్స్‌కి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఇంజ్యూరీ అయింది. అండ్ అదొక రియల్ ఇంజ్యూరీ. అంటే ఇది నిజంగా స్టోరీ లైన్ ఇంజ్యూరీ అయినా సరే నిజంగానే మన సెత్ రాలిన్స్‌కి కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఈ స్టోరీ లైన్‌తో కలిపేసినారు. సెత్ రాలిన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తారు. అండ్ మేబీ సమ్మర్ స్లామ్‌లో వచ్చి రిటర్న్ చేసి క్యాష్ ఇన్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉండే మీకు ఇంతకుముందే చెప్పినాను. బట్ ఇప్పుడేమంటున్నారంటే సో, ఈ ఇంజ్యూరీ అనేది మొత్తానికి రియల్ కాదు. మొత్తం డ్రామా. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ కావాలని ఈ టైప్‌లో చేసింది అని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో, ఆ ఇంజ్యూరీ అనేది రియల్ ఇంజ్యూరీ కాదంట. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కన్నా ముందే ప్లాన్స్ చేసినారంట. సో, అది జరిగిపోయిందంట. సో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినారు. ఆ ఇంజ్యూరీ అనే డ్రామా తీసుకొచ్చినారు. ఫైనల్లీ మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినారు. క్యాష్ ఇన్ చేసినారు. సీఎం పంక్‌కి స్క్రూ చేసినారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారని ఈ టైప్‌లో ఇప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు. అప్డేట్స్ కూడా వస్తున్నాయి. సో, ఏదేమైనా మన సెత్ రాలిన్స్ అయితే క్యాష్ ఇన్ చేసినారు. అదొక సర్ప్రైజ్ అన్నమాట. సో, మన సెత్ రాలిన్స్‌ది ఇంతకుముందు క్యాష్ ఇన్ మూవ్‌మెంట్ ఉంది. సో, దాని గురించి కూడా మాట్లాడినారన్నమాట మన ట్రిపుల్ హెచ్. సో, నేను అంత పెద్దగా థ్రిల్ అవ్వలేదు కానీ బట్ బిజినెస్ కోసం సెత్ రాలిన్స్ ఇదంతా చేసినాడు. సో, ఇదొక బెటర్ మూవ్ అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడినారన్నమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఏమంటున్నాడంటే అసలు ఈ ఇంజ్యూరీ గురించి తెలియదు. అండ్ ఆ మెడికల్ రిపోర్ట్స్ గురించి నేను చూసుకుంటాను. ఫర్దర్‌గా చూస్తాను అన్నట్టుగా అదంతా ఫేక్ రిపోర్ట్స్ వచ్చింది. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ మాట్లాడినారన్నమాట. అదంతా బోగస్ రిపోర్ట్ వచ్చింది. మేము రియలే అనుకున్నాం అన్నట్టుగా నాకేం తెలియదు అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ మాట్లాడిందన్నమాట ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. సో, నిజంగా ట్రిపుల్ హెచ్‌కి తెలియదంటే సో, ట్రిపుల్ హెచ్‌కి అన్నీ తెలుసు. తెలియకుండానే ఇదంతా జరుగుతదా? అసలు మీరు ఇలాంటివి అప్డేట్స్ వచ్చినా గానీ నేను చెప్పినా గానీ మీరు నమ్మకండి. మొన్న అన్‌రియల్‌లో చూసినారు గదా! ఏం జరిగినా సరే వాళ్ళకి ముందే స్క్రిప్ట్ ఉంటది. కాకపోతే వేరే వాళ్ళకి తెలియదంట. సో, మన ట్రిపుల్ హెచ్‌కి వాళ్ళకి తెలుసు గానీ వేరే సూపర్ స్టార్స్‌కి ఇదంతా తెలియదు అన్నట్టుగా క్యాష్ ఇన్ చేస్తాడు అన్నట్టుగా ఈ అప్డేట్ అయితే లేదన్నమాట. చాలామంది సూపర్ స్టార్స్‌కి, ఫ్యాన్స్‌కే కాదు. సో, సెత్ రాలిన్స్ అయితే క్యాష్ ఇన్ చేసిండు. సో, ఇదంతా బానే ఉంది. బట్ తన పక్కన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ ఉన్నారు గదా! సో, వాళ్ళిద్దరు ఉన్నారు గదా! ఈరోజు మ్యాచ్‌లో ఓడిపోయినారు. సో, వాళ్ళు గూడా తొందరలోనే ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తారని ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, మరిది ఏ ఛాంపియన్‌షిప్ అనుకుంటున్నారా? వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ అంట. సో, మన సెత్ రాలిన్స్ ఏమో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయినారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ ఇద్దరు వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారు అన్నట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, చూడాలి మరి ఫ్యూచర్‌లో విన్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్షన్ కొంచెం స్ట్రాంగ్‌గా మారిపోయింది. సెత్ రాలిన్స్ కూడా వచ్చినారు కాబట్టి. సో, ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ రాలో కూడా వస్తారన్నమాట. రాలో వేరే లెవెల్ ఉండబోతుంది. ఎవరు కూడా రాని మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించే. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ అయితే మ్యాచ్‌లో గెలిచిండు. అంటే రోమన్ రెయిన్స్, జే ఉసో కలిసి ఈ మ్యాచ్‌లో గెలిచిండు. బట్ చాలామంది ఫ్యాన్స్‌కి సాటిస్ఫాక్షన్ లేదన్నమాట. అండ్ ఆ రివెంజ్ కూడా కరెక్ట్‌గా లేదు రోమన్ రెయిన్స్‌ది. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఉన్నట్టుండి ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోతాడా మళ్ళీ? అంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రాడా? సో, దీనిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే అంటే రోమన్ రెయిన్స్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడంట. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో వస్తాడు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్, అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే రోమన్ రెయిన్స్‌కి ఓన్లీ బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ పైనే కాదు కోపం. సెత్ రాలిన్స్ పైన గూడా అన్నమాట. పాల్ హేమన్ పైన గూడా అన్నమాట. ఆ రివెంజే కరెక్ట్‌గా చూడనీకి దొరకలేదు రోమన్ రెయిన్స్‌ది. ఆయన మన పాల్ హేమన్‌తో కోపంగా మాట్లాడినాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఆ షూస్ గూడా ఇంకా రోమన్ రెయిన్స్‌వి పాల్ హేమన్ దగ్గరనే ఉన్నాయి. సో, ఇంకా ఎండ్ అవ్వలేదు. డన్ గూడా అయిపోలేదు మన రోమన్ రెయిన్స్ సెత్ ఫ్యాక్షన్‌తో. సో, ఈరోజైతే గెలిచిండు. బట్ సెత్ రాలిన్స్‌తో ఇంకా వైరం ఎండ్ అవ్వలేదన్నమాట. సో, మన రోమన్ రెయిన్స్ గూడా అంటే మన సెత్ రాలిన్స్‌తోనే ఫ్యూడ్‌లో ఉండొచ్చన్నమాట. ఆయన ఇప్పుడు ఒక్కడే సీఎం పంక్ సెత్ రాలిన్స్‌ని ఎదుర్కోలేడు.
ఆయన ఇప్పుడు ఓన్లీ రోమన్ రీన్సే ఎదుర్కోలేడన్నమాట. ఆయన ఇప్పుడు జేవుస్‌తో గూడా రోమన్ రీన్స్‌తో కలిసున్నాడు గాబట్టి, సో, మేబీ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ముగ్గురితో ఫైట్ చేసినా చేయొచ్చన్నమాట ఈ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో. సో, రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఏదేమున్నా మనకి రాలో తెలుస్తది. నెక్స్ట్ రాలో ఒక క్లారిటీ అనేది వస్తది. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో, మనకి నైట్ బెట్టింగ్ ఓడ్స్ వీడియో ఫ్రెష్ రూమర్స్ గురించి ఈరోజు థర్డ్ వీడియోలో మాట్లాడదామన్నమాట. సో, ఈరోజు థర్డ్ వీడియో గూడా వస్తది. సో, ఎప్పుడైనా రావచ్చు. నేనిప్పుడు చేయనీకి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో లేను. ఔట్ సైడ్ ఎళ్ళినాను. వేరే ఊరికెళ్ళినాను. సో, ఇప్పుడే వచ్చి వీడియో జేసినాను. సో, మీరు అర్థం జేసుకోండి. సో, కొంచెం లేట్ అయిందని బాధపడకండి. ఫీల్ అవ్వకండి. సో, కంపల్సరీగా వీడియో జేస్తాను. సో, నిన్న నైట్ ఎంత లేట్ అయినా నేను సెకండ్ వీడియో జేసినాను. బట్ దానికి మంచి రెస్పాన్స్ అనేది రాలేదన్నమాట. కొంతమంది జూషినారు. సో, చాలా తక్కువ లైక్స్ ఉన్నాయి. అలా అని నేను వీడియో చేయకుండా ఉన్నాను. కంపల్సరీగా వీడియో చేస్తాను. మీరు లైక్ చేసినా, చేయకున్నా నా పనేందంటే వీడియో జేయాలి. మీకు అప్‌డేట్స్ అందివ్వాలి. మీరు ఈరోజు కాకపోతే రేపైనా లైక్ చేస్తారు కావచ్చు. బట్ నేను ఈరోజు వీడియో చేయకపోతే మీరు నన్ను బ్లేమ్ చేస్తారు. వీడియో ఎందుకు చేయట్లేదు అని. సో, మీరు అర్థం చేసుకోండి. కంపల్సరీగా మీరు యాక్టివ్‌గా ఉండండి. సో, నిన్న నైట్ గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పినాను. రోమన్ రీన్సే మ్యాచ్ స్టార్టింగ్‌లో వస్తది అని. సో, ఈ టైప్‌లో కొన్ని రూమర్స్, అప్‌డేట్స్ అప్పుడప్పుడే వస్తాయి. మ్యాచ్ కన్నా ముందు వస్తాయి. సో, అందుకనే యాక్టివ్‌గా ఉండండి.